అక్టోబర్ 28న అనంతపురం శిల్పారామంలో జరిగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్పారు. ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున కళాకారులు, నాయకులు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలతో ఎన్టీఆర్ ఆశయాలు, సేవలు, కళారూపాలను నేటితరం యువతకు తెలిపేలా ఉత్సవాలు జరుగుతాయని ప్రభాకర్ చౌదరి మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ అభిమానులు, ప్రజలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పౌరాణికంగానూ వివిధ రకాలుగా ఆరాధ్య దైవంగా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకొని రాష్ట్రాల్లో, జిల్లాల్లో, దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిది తెలిసిన విషయమే. అందులో భాగంగా అనంతపురంలో నందమూరి తారక రామారావు సెంచరీ సెలబ్రేషన్స్ కమిటీ అని చెప్పి ఒకటి ఎప్పుడో రిజిస్టర్ చేశాం. ఆ సెంచరీ సెలబ్రేషన్ కమిటీ ద్వారా రామారావు గారు బ్రతుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా నేను, నాతో పాటు అప్పటి మంత్రి పరిటాల రవీంద్ర, ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షుడు సరికూడు సూర్యనారాయణ ముగ్గురు కూడా వెళ్ళి, నేను మున్సిపల్ చైర్మన్గా కెమెరాని తీసుకుని వెళ్ళి మీ విగ్రహం పెడతాము అని చెప్పి ఆయన అడిగాను. బ్రతుకున్నట్లే విగ్రహం పెడతారు బదలన్నాడు. అయినా కూడా మరి బయటకు వచ్చి ఆయన ఇట్లా ఎడమ చేయి బయట పెట్టి పోజ్ ఇచ్చి తీసుకున్నటువంటి ఆ ఫోటోతో తెనాల్లో విగ్రహాన్ని తయారు చేయించాం. మరి ఆయన పరమపదించిన తర్వాత అది రెడీ అయిపోయి ఆయన పరమపదించిన తర్వాత అనంతపురంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ప్రభుత్వ కళాశాల ప్రాంతంలో అంత విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ విగ్రహం. అందులో ఈ శతజయంతి ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో అనంతపురం జిల్లా నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అనేటువంటిది కూడా వార్షిక ఉత్సవాలు చేయడానికి అనునిత్యం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బర్త్డేకిను తర్వాత ఆయన పదమర్చిన రోజు 2 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా అక్టోబర్ 28వ తారీఖున అంటే రేపటి నెల శిల్పారామంలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతం 4 జిల్లాలకు సంబంధించిన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఆహ్వానించి, నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానించి, అదేవిధంగా వీలైతే ముఖ్యమంత్రి గారును, నారా లోకేష్ బాబు గారు కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.